దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి సిలువ శ్రమల ధ్యానాలు, ప్రభు ఆ సిలువలోకి వెళ్ళినప్పుడు, లేకుంటే ప్రభు యొక్క సిలువ మన జీవితాలకు మరి ఏ విధంగా మేలు చేసేదిగా, మన జీవితాలను ఎలాగున ప్రోత్సహించేదిగా, మన జీవితాలను ఈ ఆత్మీయ జీవితంలో నడవటానికి మరి ప్రేరణిచ్చేదిగా ఉన్నదో మనం సిలువను గురించి మనము ధ్యానిస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16 వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అన్నది. మరి సిలువ శ్రమల ధ్యానాల్లో మనము ఈ యొక్క వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు సిలువ మరి ఒక సింబాలిక్ గా మరి అది మరి అది చెక్కతో చేయబడింది. మరి అనేక మంది రకరకాల మెటల్స్ తో కూడా పెట్టుకుంటారు, కొంతమంది మెడల్లో వేసుకుంటారు, కొంతమంది మరి మనమైతే చర్చెస్ మీద సిలువని మన చర్చెస్ మీద పెట్టుకుంటాము. మరి అట్టి విధంగా సిలువ అనేది ఒక దేవుని యొక్క ఒక చిహ్నంగా, క్రీస్తు ప్రభు యొక్క ఒక చిహ్నంగా, మరి క్రీస్తు ప్రభునే మనము ధరించినట్లుగా సిలువని మనము చూడగలము. సిలువ అసలు ఏమి చెప్తుంది? ఆ సిలువను చూచినప్పుడు మనకి ఏమి జ్ఞాపకం వస్తుందంటే, క్రీస్తుని గురించి ప్రకటించుట, సిలువలో వేలాడిన యేసు క్రీస్తు గురించిన ఆ యొక్క ప్రకటన మనం చేస్తున్నాం. ఆ సిలువని ప్రపంచానికి బయటికి చూపించుట ద్వారా మరి మనము క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనం చెప్తా ఉన్నాం. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త అంటే మనకందరికీ తెలిసిందే. ఏంటది? ప్రభు మన కొరకు, లేకుంటే మానవాళి అందరి కొరకు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. వారందరి కొరకు ఆయన రక్తం కార్చి మరణించి సమాధి చేయబడ్డాడు. తిరిగి ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేపబడ్డాడు. మరి తిరిగి ఆయన మరి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. తిరిగి ఒక దినాన ఆయనను విశ్వసించిన వారిని తిరిగి తీసుకుని వెళ్ళటానికి రానయ్యున్నాడు. ఇదే కదా సువార్త అంటే. కదా, ఎంత సింపుల్ అండి. క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన పరలోకం వెళ్ళాడు, తిరిగి మన తీసుకెళ్ళటానికి వస్తాడు. ఈ 4 మాటలతో కూడిన ఈ సారాంశాన్ని గ్రహించుటే, ఈ సారాంశం గురించి ప్రకటించుటే సువార్త అనేది. ఈ సువార్తను ప్రకటన చేయటానికి మరి పౌలు భక్తుడట నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. ఎందుకు? ఈ యొక్క క్రీస్తు యొక్క సందేశాన్ని పంచుకోవటానికి ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. మనం ఆ రోమా పత్రిక గనక మనం చదివితే మొదటి అధ్యాయం నుంచి ఈ యొక్క మొదటి వచనాల గురించి నుంచి మనం చదువుతా ఉంటే, అసలు ఈ యొక్క మరి పత్రికలన్నిటిలో ఎఫెసీ పత్రిక ఒక రకంగా ఉంటది, రోమీలకు రాసిన పత్రిక మరొకటి. ఒక గంభీరతలోకి, ఒక లోతైన అనుభవంలోకి తీసుకుని వెళ్ళినట్లుగా ఉంటది. 8వ అధ్యాయంలోకి 7వ అధ్యాయంలో అసలు ఆయన ఒక మానవుని యొక్క ఆత్మీయ పోరాటము, శారీరక పోరాటం ఎలాగుంటది, పాపముతో ఈ పాప నియమము మనల్ని ఎలాగున పట్టి బంధిస్తుంది, ఎలాగున మన శరీరము పాపానికి ఈడుస్తా ఉంటది, దాన్ని ఎలా మనము జయించగలము, ఆ మాటలన్నిటినీ అసలు ఎంతో డీటెయిల్ గా, అసలు ఈ రోమా పత్రిక మనం చదివే కొద్దీ మనం ఎంతో ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళేటట్లుగా మరి అది ఆ వాక్యం మనకి ఎంతో సహాయపడుద్ది. ఈ వాక్యం గురించి నేను బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు 2018లో సహోదరి శాంతకుమారి అదే మరి ప్రొఫెసర్ శాంతకుమారి గారి నోట విన్నాను. సో మరి ఈ యొక్క ఈ సిలువ శ్రమల ధ్యానాలప్పుడు ఈ యొక్క రోమా పత్రిక మీరు ఎక్కువ చదవండి, మీకు చాలా ఆత్మీయ మేలు కలుగుతుందని చెప్పింది ఆవిడ. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి బుక్. మీరు బాగా చదవండి ఈ వాక్యాన్ని. నేను చాలా సార్లు ఆ మాటను బట్టి నేను చదువుతూ అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించటానికి దేవుడు నాకు కృప దయచేస్తున్నాడు. అంటే క్రైస్తు యొక్క విశ్వాసము ఏ ఒక పునాది ఏమన్నది? సువార్తే పునాదైనది, క్రీస్తును నమ్ముటే పునాదైనది.
ఆ ప్రకటించబడిన ఏదైతే క్రీస్తును హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనుటే సువార్త అన్నది. మరి ఈ సువార్త గురించి పౌలేం చెప్తున్నాడు? సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. అంటే క్రీస్తు మన కొరకు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరి పరలోకం వెళ్ళాడు, తిరిగి రానయ్యున్నాడు అనే ఈ మాటను చెప్పటానికి నేను సిగ్గుపడను, పడువాడను కాను. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క సువార్త ప్రకటించాలంటే 2 మనలో ఉండాలి. 2 గుణలక్షణాలు మనలో ఉండాలి. ఒకటి, మన లోపల ప్రేమతో నింపబడి ఉండాలి. రెండోది, భయము లేనటువంటి ఆ ధైర్యము కలిగిన ఆత్మ మనలో ఉండాలి కదా! ఎవరికి పడితే వారికి మనం సువార్త చెప్పలేం. అవునా కదా? ఒక సందర్భము, ఒక సమయము, ఒక అనుకూలత మనకు కావాలి. ఇక్కడ పౌలంటున్నాడు, ఈ యొక్క క్రీస్తు సందేశాన్ని నేను ప్రకటించటానికి దేవుని శక్తి, మనం ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటిస్తున్నామో ఆ దేవుని శక్తి రిలీజ్ అవుద్దండి. ఇది ఎందుకంటే సువార్త ఇదేమో కేవలం కథ కాదు, లేకుంటే మరి అదేమన్నా మరి 2 మాటలేదో మనం చెప్పటం కాదు గాని, ఇది మానవాళి పట్ల దేవుని ప్రేమ మరియు విమోచన యొక్క శక్తివంతమైన వ్యక్తీకరణగా ఉన్నది. మనం ఎవరితోనైనా మనం సువార్త పంచుకుంటున్నామంటే ఒక పవర్‌ఫుల్ వెపను వారి హృదయాల్లోకి మనం రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. ఒక వాక్యము, దేవుని వాక్యాన్ని, రెండంచుల వాడగల ఖడ్గాన్ని వారి హృదయాల్లోకి మనము విడుదల చేస్తున్నామంట. చేస్తున్నాము. అంటే ఏంటి? ఇదొక ప్రేమ బాణం, ఇది ఒక బాణంలాగా వెళ్ళి వారి హృదయాలను కదిలిస్తది. కరుడుగట్టిన మూర్ఖులైనా గాని, లేకుంటే ఎంత పాపములో ఉన్న వారినైనా అది ఎలా ఒప్పించగలుగుతుంది? ఈ దేవుని వాక్యము సువార్త రూపంలో, దేవుని ప్రేమ రూపంలో వారి హృదయాల్లోకి చొచ్చుకుపోతుంది. ఈ దైవ శక్తి విశ్వసించే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందనే ఆ సత్యాన్ని పౌలు ఇక్కడ నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇదొక అద్భుతమైన సత్యం. ఈ సువార్తకి వివక్షత లేదు కదా! ఒక జాతితో సంబంధం లేదు, లేకుంటే మరి వారికి నేపథ్యంతో సంబంధం లేదు. ఎవరు ఈ సువార్తను వినగలిగితే ఇది అందరికీ రక్షణను అందుబాటులో తెస్తున్నది. పౌలేమంటున్నాడు? మొదట యూదునికి, తరువాత అన్యునికి. అంటే ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటంటే, ఈ సువార్త ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? రక్షణ ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అబ్బా! చూడండి, వాళ్ళకెంత గర్వమో చూడండి. వాళ్ళకెంత అతిశయమో చూడండి. మాలో నుంచే రక్షణ మరి బయలుదేరింది. కానీ ఇశ్రాయేలుకి రక్షణ ఉందా? ఈ దినం మనం ఆలోచిస్తే రక్షణ వారిలో నుండే బయలుదేరింది. కానీ రక్షకుడైన క్రీస్తుని వారింకనూ గ్రహించకుండా, వారికింకను ఆ యొక్క ఆత్మ మూసివేయబడిన స్థితిలో ఉన్నారు. వారు మూసివేయబడిన స్థితిలో ఉన్నారు గనక ఈ రక్షణ పొందుకోవటానికి ఈ దినము అన్యులైన మనకు కృప కలిగింది. మరి యొక్క రోమా పత్రికలో మరి యొక్క పౌలు వివరిస్తూ అంటాడు, అహో! నీకు రక్షణ కలిగింది గదా! వాళ్ళకి రక్షణ కలగలేదు కదా అని నువ్వేమి అతిశయపడొద్దు. అది అది నిజమైనటువంటి మరి ఒలీవ కొమ్మగా ఉన్నది. నువ్వేదో కట్టబడిన ఒలీవ కొమ్మగా ఉన్నావు గనక నువ్వు అతిశయపడొద్దంటాడు. మనమేంటి? అతుకు పెట్టబడిన వారము. కానీ వాళ్ళు ఒరిజినల్‌గా ఆ యొక్క ఒలీవ కొమ్మలుగా ఉన్నారు. మనమేమో అతుకు పెట్టబడిన వారం కనుక మనం అతిశయపడొద్దు. అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఇది ప్రారంభించబడింది? యూదులలో నుంచే, ఆ యూదు జాతిలో నుంచే రక్షకుడు ఉదయించాడు గనక సువార్త, ఆ రక్షణ కార్యం అక్కడి నుంచి ప్రారంభించబడింది. దేవుని నిబంధన ఆ యూదు ప్రజలతో ప్రారంభించబడింది. కానీ అది ఎక్కడి దాకా విస్తరించిందంటే ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి మానవాళికి అది విస్తరించిందండి. అది దేవుని యొక్క సమగ్రమైన రక్షణ ప్రణాళిక అయినది. హల్లెలూయా కదా! ఈ మానవాళి యావత్తుకి రక్షణ ఎలా కలిగింది? ఈ సువార్త వినిపించబడటం బట్టే 2000 సంవత్సరాల క్రితం ఆ శిష్యులందరూ కూడా దేశ దేశాలకి చెదిరిపోయారు. అవునా కదా?
మన దేశానికి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి. తోమా దైవజనుని పంపించి మన దేశానికి సువార్త వినిపించబడింది. హల్లెలూయా! దేవుని ప్రేమ ఈ భారతదేశం ఎడల ఎంత అత్యున్నతమైన ప్రేమ కలిగి ఉన్నాడండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశము బిగ్గెస్ట్ కంట్రీ, పాపులేషన్ కలిగిన కంట్రీగా, నంబర్ 1 కంట్రీగా ఉన్నది. దాదాపు 145 కోట్ల ప్రజలుగా ఉన్న మన దేశానికి దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయిన మొదటి సెంచరీ లోపనే ఆయన తిరిగి లేచిన, ఆయన పునరుద్ధానుడిగా లేచిన, ఆ రక్షణ కార్యము జరిగించిన ఆ మొదటి సెంచరీ లోపనే మన దేశానికి సువార్త అందింది కదా. ఈ దినం మన రక్షణ పొందిన వారుగా, క్రీస్తును కలిగిన వారుగా ఎంతో మరి ఆ దేవుని యందలి విశ్వాసంతో ముందుకు కొనసాగేవారుగా, ఒక నిశ్చింతైన, అంటే దేనిని బట్టి మనకు నిశ్చింత, ఇక మనకు మరణం లేదు, ఇక మనకి ఆ యొక్క నరకం లేదు, ఆ యొక్క ఆ యొక్క మరి ఆ ప- ప- పర మరి పరలోకానికి నిశ్చయంగా వెళతామని ఒక నిశ్చింత మనకు కలిగింది కనుక, ఇప్పుడు మనం ఎటువంటి ప్రజలమై ఉన్నామంటే ఒక ధైర్యము కలిగిన ఆత్మ కలిగిన వారంగా ఉన్నాం. అందుకే పౌలు భక్తుడు చెప్పిన మాట మనం కూడా చెప్పొచ్చు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఈ సువార్త సందేశాన్ని మరి మరి ప్రచురించడం గురించి మనం ఆలోచిస్తే ఇది ఎంతో గొప్ప ఆవశ్యకత అయిందండి. ఇది చాలా ఖచ్చితంగా మనం చేయవలసిన పని అనేది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం గురిగా మనం దీన్ని గమనించొచ్చు. ఇది వ్యక్తిగతమైన విశ్వాసమే కాదు గాని దీనిని ఇతరులకు వ్యాప్తి చేయాలనే ఒక పిలుపు ఇందులో ఉన్నట్లుగా మనము చూడగలము. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాదు. సువార్త చెప్పుటను గురించి, ప్రభు ప్రేమ గురించి నేను చెప్పటానికి నేను సిగ్గుపడేవాడను కాను అని పౌలు ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాడంటే, ఆ ఛాలెంజ్ ని మనం కూడా ఈ ఉదయ కాలము తీసుకోబద్దులమై ఉన్నాం. అంటే ఇదొక పిలుపుగా ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, దీని గురించి అసలు మీరు సిగ్గే పడొద్దు. ఎందుకు పడొద్దు? ప్రభుని మీరు ధరించి ఉన్నారు. రక్షకుని, విమోచకుని మీరు ధరించి ఉన్నారు. మీరు రక్షణ పొందుకొని ఆశీర్వాద మార్గంలో ఉన్నారు గనక ఈ ప్రేమను మీరు పంచరా, మీరు పొందుకున్న ఈ మేలును పంచరా, పంచవలసిన బాధ్యత మన మీద ఉన్నది కదా అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం ఏ విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుతున్నామో దానిని గురించి సిగ్గుపడకుండా జీవించాలన్నది చాలా ప్రాముఖ్యమని ఇక్కడ చెప్తున్నాడు. చాలా మంది ఏం చేస్తారు లోకంలో, మరి ఆ యొక్క లోకంలో ఉన్న కొన్ని పద్ధతులను బట్టి మరి భయపడి జీవిస్తా ఉన్నారు. ఆ దినం కూడా ఈ యూదులకు భయపడి క్రీస్తు ప్రభుని మరి అనుసరించట్లో వెనకబడ్డారంట. అంటే వాళ్ళు సీక్రెట్ బిలీవర్స్ గా ఉన్నారు. ఈ దినము మన యొక్క భారతదేశంలో క్రైస్తవుల పర్సంటేజ్ 2% అని చెప్తారు. కానీ ఖచ్చితంగా పర్వాలేదు బాబు, మీరు విశ్వాసులైనా పర్వాలేదు, మీరు నమ్ముకున్నారు కదా, మీరు బాహాటంగా చెప్పండి ఎవరెవరు నమ్ముకున్నారో క్రీస్తునంటే. 20%, ఒక 30% వరకు మన దేశంలో క్రైస్తవులు అనే వారు ఉన్నారంట, సీక్రెట్ బిలీవర్స్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా బస్సులో వెళ్తున్నప్పుడు, ఏదో ఒక సందర్భంలో ఉన్నప్పుడు ఎవరినైనా మీరు కదిలించి చూడండి, అమ్మా మేము ప్రార్థన చేసుకుంటాం, మా క్రీస్తు ప్రభువుని మేము నమ్ముతాం, కానీ పైకి మాత్రం ఆచార రీతిగా మేము బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు నేను ఇటువంటి సాక్ష్యాలు నేను ఎంతమంది దగ్గర విన్నానో చెప్పొద్దండి. వాళ్ళకి క్రీస్తు గురించి తెలుసు, క్రీస్తు ప్రభు చేసిన రక్షణ ప్రణాళిక గురించి తెలుసు. వాళ్ళు ఆ రక్షణ ప్రణాళికలోకి, ఆ మార్గంలోకి వాళ్ళు వచ్చారు. క్రీస్తు ప్రభును నమ్ముకునున్నారు. వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. సీక్రెట్ బిలీవర్స్ గా ఉన్నారు. ప్రభుని ఆ సువార్తను నమ్ముతా ఉన్నారు. వారి జీవితాలను వారు మరి ప్రక్షాళన చేసుకున్నారు. ప్రభు రాజ్యానికి వెళ్ళటానికి వారు సిద్ధపడి ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న మరి క్లా మరి ఒక చిన్న క్లాజ్ ఏంటంటే, ప్రభు ఏమన్నాడంటే, నన్ను ప్రజల ఎదుట ఎవరు బాహాటంగా ఒప్పుకున్నారో వారిని నేను నిత్య మహిమలో నేను దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు. మరి ఇక్కడ ఈ లోకంలో బయటికి మరి ఒప్పుకోని వారికి మరి ఇంతగా బిలీవ్ చేసి, ఇంతగా లోపల
క్రీస్తును అనుసరించిన వారికి మీకు తెలుసా? ఒక చోట నేను చదివాను. అయ్యో! మరి ఇందిరాగాంధీ అట ఒకరోజు అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఫోను చేయమని చెప్పిందంట వాళ్ళ అసిస్టెంట్ ఎవరికో. నా బైబిల్ మిస్ అయిపోయింది. నాకు వెంటనే బైబిల్ కావాలని చెప్పి తెప్పించండి అని చెప్పిందంట. ఈ మధ్య రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక రోజున ఈ క్రిస్మస్ సీజన్‌లో వీళ్ళు క్రైస్తవ నాయకులు వెళ్లారంట. నాయకులు వెళితే అక్కడ ఉన్నటువంటి ఏదో వాళ్ళు దేవుని మాటలు చెప్తూ ప్రార్థించబోయే ముందు అక్కడున్న అసిస్టెంట్ చెప్తున్నాడంట. నా రూమ్‌లోకెళ్ళి పలానా చోట ఒక లావు బుక్ పెట్టుంటది. అది తీసుకొని రా అని చెప్పంట. దట్ ఈస్ బైబిల్. ఆ బైబిల్ పట్టుకొని ఆ దినం ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఒక గాంధీ ఒక అహింసా యాత్ర చేశాడంటే ఎలా చేశాడంటే బైబిల్‌ని ఆయన క్షుణ్ణంగా చదివాడు గనక శాంతిని గురించిన మరి ఆ యొక్క పోరాటం చేయటానికి అది యొక్క అస స యొక్క సత్యాగ్రహం చేయటానికి ఆయనకి దేవుడు కృప దయచేశాడు. ఈ యొక్క భారతదేశంలో దేవుని విశ్వసించే వాళ్ళు, ఈ నాయకులు ఉన్న వాళ్ళందరూ గూడా ఆ బైబిల్ కలిగున్నారండి. బైబిల్ చదువుతున్నారండి. మరి మరి కాన్స్టిట్యూషన్ అంతా గూడా మన బైబిల్‌లో రాయబడిన విషయాలనే అంబేద్కర్ పొందుపరిచి వాటిని మన దేశానికి ఒక కానుకగా ఇచ్చాడు. అంటే ఏంటంటే, ఈ సువార్త అనేది చాలా మందికి వినిపించబడింది. చాలా మంది దాన్ని అంగీకరించారు. చాలా మంది మరి దాన్ని విశ్వసిస్తున్నారు. కానీ, మరి ఏదో భయాలు వాళ్ళని వెనక్కి తీసుకొని వస్తున్నాయి. నీవు నేను సామాన్య ప్రజలుగా భయపడకూడదండి ఈ లోకంలో. సువార్తను ప్రకటించడానికి మనం సిగ్గుపడకూడదు. మనం భయపడకూడదు. ఏదో ఒక విధంగా మనకు అనుగ్రహించబడిన అవకాశంలో నుండి సువార్తను మనం ప్రకటించాలి కదా! మన ఇంటికొచ్చే ఒక పాలవాడికి మనం చెప్పొచ్చు. మన ఇంట్లో పనిచేసే ఒక పని మనిషికి మనం చెప్పొచ్చు. ఒక కూరగాయల వ్యాపారికి మనం చెప్పొచ్చు. మనం ఆటోలో ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు. నిజంగానే నాకు ఆటోలో మరి ఈ మధ్య రోజుల్లో నేను ఎక్కువ ప్రయాణాలు చేయాల్సొస్తుంది గదా! మరి అనేకమైన సందర్భాల్లో నేను బయటికి వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా వారితో సంభాషణ చేస్తాను. చివరికి ఒక్క మాటన్నా చెప్పి నేను ఆ కారు గాని, ఆ యొక్క ఆటో గాని దిగుతాను. వారి పేరు కనుక్కొని, "అయ్యా ఏం జేస్తారు మీరు? ఏంటి మీ పిల్లలు ఎంతమంది?" ఇట్లా నేను సంభాషణ మొదలుపెట్టి ఏదో ఒక విధంగా క్రీస్తు ప్రేమ గురించి చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. హ్మ్. ఆఖరికి వాళ్ళు "అమ్మ మాకీ సమస్యమ్మ. దీని గురించి ప్రార్థన చేయండి." లేకుంటే నేనే "ఏంటయ్యా పరిస్థితులేంటి?" అని నేనన్నా కనుక్కొని వారి గురించి ఒక మాట ప్రార్థన చేసి ఆ యొక్క మరి ఆటో గాని, కారు గాని దిగటానికి దేవుడు నాకు కృప దయచేస్తాడు. అంటే మనం మనకు అనుగ్రహించబడిన ప్రతి అవకాశాన్ని మనము అందిపుచ్చుకోవాలండి. ఏదో ఒక విధంగా క్రీస్తు యొక్క బీజము వారి హృదయాల్లో మనము నాటగలగాలి. హల్లెలూయా! అవకాశం మనకొచ్చినప్పుడల్లా కదా! మన విత్తనం మనం వేసేద్దాం. దేవుడు ఎలా దాన్ని మొలకింపింప చేస్తాడో మనకు తెలీదు. చెప్పడం మన బాధ్యత. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. చాలా మంది మరి ఈ ధైర్యాన్ని కోల్పోయిన వారుగున్నారండి. చెప్తే ఏమనుకుంటారో, అయ్యో! ఏమనుకుంటారో, మనం ఇలా చెప్పొచ్చో లేదో, కినుకు పడతా ఉంటారు, మీమాంస పడతా ఉంటారు. వద్దండి. ఇవన్నీ గూడా ఈ భయాలన్నీ మనలో పటాపంచలైపోవును గాక. ఎప్పుడైతే ఆత్మాభిషేకంతో నింపబడతా ఉంటామో, మనం ఇక ఆగలేమండి. ఈ ప్రేమను ప్రకటించకుండా, ఈ ప్రేమ చేత మనం నింపబడే కొద్దీ, ఈ వాక్యాభిషేకం చేత మనం నింపబడే కొద్దీ, ఎదుటి వారికి చెప్పకుండా మనం మానివేయలేం. అప్పుడు దేవుని ప్రేమ మనం పొందుకున్న ఈ మేలు ఏదైతే నరకం నుంచి, అగ్ని నుంచి తప్పించబడి ఆ నిత్య జీవానికి వారసులయ్యామో దాన్ని చెప్పకుండా మనం ఆగిపోలేం. ఎందుకు? ఈ యొక్క సువార్తలో జీవితాలను మార్చే దైవిక శక్తి ఇమిడిపోయినది. యేసు క్రీస్తు యొక్క ఈ జీవితం ఏదాయన పుట్టిన పుట్టుక, మరణం మరియు ఆ పునరుత్థానాల గురించి మనం చెప్పుట ద్వారా అబ్బా! మనలో జరిగిన ప్రక్రియ అందరిలో జరుగుద్దండి. మనకేం కలిగింది? ఒక పాప క్షమాపణ కలిగింది. ఒక విమోచన మనకు కలిగింది. నిత్య జీవానికి వారసులుగా మనం చేయబడ్డాం. మనలో ఈ యొక్క గొప్ప కార్యము ప్రారంభించబడింది. అది నిత్యము మనలో కొనసాగబడతా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రతిరోజు ఈ విశ్వాసంలో జీవించటానికి దేవుడు మనకి కృప దయచేస్తున్నాడు. ఒక వెలుగులో మనం జీవించటానికి దేవుడు కృప దయచేస్తున్నాడు. దేవుని శక్తి మనలో
పని చేస్తా ఉన్నది. ఒక ప్రోత్సాహాన్ని మనకిస్తుంది గనక మనం ఏం చేయాలంటే మనకున్నటువంటి మనం ఏదైతే నమ్మామో దాని ద్వారా స్ఫూర్తి పొందిన వారమై ఒక సవాలుగా మనము సువార్తను ప్రకటించబద్దులమై ఉన్నాం. నేను సిగ్గుపడువాడను కాను, సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కానని మరి యొక్క ఈ ప్రకటన సత్యము గురించిన బోధగా ఉన్నదండి. నిజంగానే సత్యమందు మరి దేవుడేమంటున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. క్రీస్తు ప్రభు తండ్రిని వేడుకున్న మాట సత్యమందు మనమందరము కూడా సత్యమందు ప్రతిష్ఠించబడ్డాము కదా! ఈ సత్యమందు ప్రతిష్ఠించబడిన మనము ఈ సత్యాన్ని ప్రజలకి మనం బోధించబద్దులమైన దేవుని వాక్యము యొక్క ఈ దృఢమైన పునాది మనలో వేయబడింది. దేవుడు ఇగో ఈ సువార్తను నమ్ముట ద్వారా క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచాడనే ఆ విశ్వాసము, ఆ దృఢమైన పునాది మనలో వేయబడుట ద్వారా ఈ దినం మనము కొనసాగుతున్నాము. ఇదే కార్యము ఎవరికి వినిపించబడిందో వారికి కూడా వారిలో కూడా దేవుడి కార్యం జరిగిస్తాడు. కానీ ఇక్కడ మనం చేయవలసిందల్లా మనము ప్రకటించుట, మనము చెప్పుట, మనం బిడియపడకుండా చెప్పుట, సిగ్గుపడకుండా చెప్పుట, మరి భయము లేకుండా చెప్పాలని ఇక్కడ మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మాట అంటున్నాడు పౌలు, నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగుతున్నది. నమ్ముట ఎలా జరుగుతుంది? ఎవరు వింటున్నారో విన్న వారిలో నమ్మకం కలుగుతుంది కదా! వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనం చెప్పే అనేక విషయాలు చాలా మందికి చాలా సందర్భాల్లో మనం చెప్పొచ్చు గాని క్రీస్తుని గురించిన మాట చెప్పుట ద్వారా ఆ మాట వారిలో నాటబడుట ద్వారా ఆ యొక్క కార్యము దైవికమైన రక్షణ కార్యము వారిలో జరుగుతుంది. మరి ఈ రక్షణ కొరకైన దేవుని ప్రణాళిక 28వ అధ్యాయము 19వ వచనము మత్తయి సువార్తలో ఏమని చెప్పబడింది? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి. మనకి ఇవ్వబడిన ఆదేశము అంటే సమస్త జనులంటే మన రీచ్ లో వచ్చే ప్రతి ఒక్కరు కదా! మనం ఎక్కడికో దూరదేశం వెళ్ళి చెప్పలేము, లేకుంటే ఇంకెక్కడికో వెళ్ళి చెప్పలేం. కానీ విత్ ఇన్ అవర్ రీచ్ మన దగ్గరకు వచ్చిన వారికి ఈ సత్య సువార్తను మనం ప్రకటించగలం. ఈ ప్రేమ సువార్తను ప్రకటించగలం. ఏదైతే మనం పొందుకున్నామో, ఏ సాక్ష్యం మనం కలిగి ఉన్నామో, ప్రభు మనల్ని ఎలా మార్చాడు కదా! ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు ఎలా రక్షింపబడ్డావు అంటే, పలానా సందర్భంలో పలానా విధంగా నేను రక్షింపబడ్డాను. దేవుడు నాలో ఈ అద్భుతం చేశాడు. దేవుడు నాకు ఈ అద్భుత కార్యం చేశాడు. నాలో ఈ గొప్ప పరివర్తన దయచేశాడు. నన్ను ఇటు విధంగా నా పాపాలు క్షమించబడటానికి ప్రభు నా ఎడల ఇటువంటి ప్రేమను, దయను, కనికరాన్ని విస్తరింప చేశాడు. ఇదే కదా సాక్ష్యము. మనం ఏది పొందుకున్నామో దాన్ని చెప్పుడే కదా సాక్ష్యము. మన జీవితాలు ఎలాగున క్రీస్తు వైపు మళ్లించబడినవి. మనము ఆ సువార్తను నమ్మినప్పుడు మనలో ఎటువంటి ప్రక్రియ జరిగింది, మన జీవితంలో ఏ మార్పు కలిగింది, మనం ఎటువంటి మేలులోకి ఆశీర్వాదంలోకి నడిపించబడ్డాం. దీన్ని మనం ప్రజలకు మనం చెప్పలేమా? మన రక్షణ సువార్త మనం చెప్పలేమా? మనలో జరిగిన ఆత్మ మరి ఆ కార్యము ఎలా జరిగిందో ఎదుటి వాళ్ళకి మనం చెప్పలేమా? ఎదుటి వారి యొక్క మరి అనుభవం కాదు, మన అనుభవంలో నుంచి మనం ఎలాగున ఈ రక్షణలోకి మనం వచ్చామో, ఎలాగున మనం కొనసాగుతున్నామో ఇది మనం చెప్పలేమా? మనం అందరం కూడా ఈ ఆధ్యాత్మిక ఒక కుటుంబంలో ఒక సమిష్టిగా దేవుడు మనలందరినీ సమకూర్చాడండి. మననే కాదు, ఈ ప్రపంచ యావత్తును కూడా ఒక కుటుంబంగా చేయాలని దేవుడు ఉద్దేశపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రిగా ఉంటుండగా మనమందరం ఆయన పిల్లలుగా ఆ కుటుంబంలో చేర్చబడటానికి క్రీస్తు రక్త నిబంధన ద్వారా మనందరూ కూడా ఆ కుటుంబంలోకి మనం చేరుస్తా ఉన్నాడు. మనకి ఎలిజిబిలిటీ ఏంటి? ఆ రక్తంలో కడగబడ్డ. మనకి ఎలిజిబిలిటీ ఏంటి? సువార్త విని విశ్వసించి ఆయన ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడి ఆ యొక్క రాజ్యంలోకి చేర్చబడ్డ కదా! దీని కొరకు ప్రభు మనందరినీ కూడా ఈ లోకంలో ప్రతినిధులుగా నియమించాడండి.
ఒక పౌలు ఒక్కడనే కాదు, పౌలు ఒక్కడే సువార్త చెప్పడానికి నేను సిగ్గుపడు వాడను కానని చెప్పటం కాదు, గాని నిన్ను నన్ను కూడా దేవుడు నియమించాడు ఈ లోకంలో రాయబారులుగా, ప్రతినిధులుగా. ఈ సువార్త, ఈ సింపుల్ వార్త, ఇది ఎంత సింపుల్ వార్త అంటే కదా, నిజంగా క్రీస్తు గురించి చెప్పడం అంటే యేసయ్యని నమ్ముకోండి, మీకు రక్షణ కలుగుద్ది, మీకు పరలోకం దొరుకుద్ది, మీకు ముక్తి దొరుకుద్ది, మీకు మోక్షం దొరుకుద్ది. ప్రజల పరిభాషలో మనం మాట్లాడినప్పుడు, ఎవరైనా అన్యులతో మనం మాట్లాడినప్పుడు, మనం దీర్ఘంగా నీకు పరలోక రాజ్యం, నిత్య జీవం, ఈ పదాలు చెప్పకుండా నీకు మోక్షం దొరుకుద్ది, ముక్తి దొరుకుద్ది. దీని కొరకే కదా మీరు పూజలు, ఈ పునస్కారాలన్నీ చేసేది. నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. నీ నోటితో ఒప్పుకో, నీ హృదయంలో విశ్వసించు, నీ లోపల ఒక అద్భుతం జరుగుద్ది. ఈ మాటలు చెప్పుట ఎంత సింపుల్ మాటలండి. దేవుడు వారిలో ఒక అద్భుతమైన సృజనాత్మకమైన కార్యం జరిగిస్తాడండి. మన మాటలు మాట్లాడుతుంటుండగా మన మాటలలో దేవుని శక్తి, దైవక శక్తి విడుదలై వారి లోపల ఆత్మకార్యం జరిగిస్తుంది. నిజంగా దేవుని ప్రణాళిక చూడండి. మొదట యూదునికి, తర్వాత అన్యునికి, అందరికీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజకి కూడా ఈ సువార్త ప్రకటించబడాలన్నది దేవుని చిత్తమైనది గనక క్రైస్తవులమైన మన మీద ఎంతో గురుతరమైన బాధ్యత దేవుడు పెట్టాడు. ఎందుకు? ఈ యొక్క నశించిపోయే మానవాళికి క్రీస్తు మరి అబ్రహాము యొక్క మరి ఇవ్వబడిన వాగ్దానము ద్వారా అందరినీ కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసపు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఎవరికి కలుగుటకై? అన్య జనులకు కలుగుటకై. ఏ ఆశీర్వచనము? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై. అంటే రక్షింపబడిన ప్రతి ఒక్కరు అనిలే కదా. ఒకప్పుడు మనం ఎవరమై ఉన్నాం? ఒకప్పుడు దేవుని లేని వారును, నిబంధన లేని వారును, రక్షణ లేని వారును, దురస్తులను కదా. ఈ మాటలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా రాయబడి కదా. మునుపు మీరు దూరస్తులు. ఆ మాట చదివితే అసలు గుండె డక్కుమని కొట్టుకుంటుంది. అబ్బా, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా? దేవుడు ఇంత ప్రేమతో దరి చేర్చుకున్నాడా? ఆ వాగ్దానము లేని పరజనులను, ఆ నిరీక్షణ లేని వారును, అసలు దేవుడే లేని వారిని ఆ మాటలు చదివినప్పుడు ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనకు ఈ కృప కలిగిందా? ఇంత గొప్ప కృపలో మనము దేవుని యొద్దకు రాబట్టబడ్డామా? ఆ సువార్తకు ఆకర్షించబడి ఆయన బిడ్డలుగా మనం మార్చబడ్డామా కదా. ఎంత గొప్ప ధన్యత మన జీవితాలకండి. ఈ ధన్యత, ఈ భాగ్యాన్ని ప్రజలకు మనం పంచిపెట్టొద్దా? మనం ఒక్కటమే ఈ యొక్క మేలు పొందుకుందామా? మేలు చెయ్యనరిగిరియు అలాగున చెయ్యని వానికి పాపము కలుగును. మొట్టమొదటి మేలేంటంటే ఈ సువార్త ప్రకటించుట. నశించిపోతున్న ఈ మానవాళికి, నిత్య నరకాగ్నికి వెళుతున్న ఈ మానవాళికి సువార్త ప్రకటించుటే మరి యొక్క గొప్ప మేలైనది గనక ఈ మేలు విషయంలో మనము ఒకసారి మనం ఆలోచిద్దాం. మన యొక్క ఈ యొక్క సాక్ష్యము ఎలాగున్నది, ఎదుటి వారికి సువార్త చెప్పే విధానము ఎలాగున్నది. నిజంగా మనము ఈ యొక్క సిగ్గుపడకుండా సువార్త చెప్పేవారిగా మనం ఉన్నామా కదా. ఇది ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చండి ప్రజలకి కదా. మాకు క్యాప్షన్ ఉంది మా బిఎస్ఎన్ఎల్ కి, కనెక్టింగ్ ఇండియా అని. నేనంటాను కనెక్టింగ్ ద స్పిరిట్ అంటాను నేను. ఆత్మలు మనుషులని కలుపుట, అనుసంధానించుట అంటాను నేను. ఏదో ఒక విధంగా ఈ క్రీస్తు గురించిన ఈ మాటలు చెప్పుడు ద్వారా వాళ్ళ ఆత్మలో కనెక్ట్ అయిపోతారండి మనతోటి. వారు వారు క్రీస్తులోకి కనెక్ట్ అయిపోయినట్లుగా కనెక్ట్ అయిపోతారు కదా. మనం నిన్న నేను ఆటోలో ఎక్కాను. అది క్రైస్తవుడు, ప్రవీణ్ కుమార్ గారి, షారోన్ గారి చర్చ్కి వెళ్తాడంట. ఆయన ఏదో చెప్పాడు, పద్మశాలిలోనే నేను క్రీస్తుని నమ్ముకున్నానమ్మా. నేను 2013లో అసలు నాకు తినటానికి అన్నం కూడా లేని పరిస్థితిలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు నేను క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నాను.
ఆటో నడిపిస్తాడంట. 10 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నానమ్మా అప్పటి నుంచి. దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే, ఈ ఆశీర్వాదం ఏంటంటే నాకు ఈ దినం నేనేదో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. సొంత ఇల్లు కొనుక్కున్నాను. మరి పిల్లల్ని చదివించుకున్నా అన్నీ బాగున్నాయి. కానీ నా ఆటోలో ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా నేను సువార్త చెప్తున్నానమ్మా. దాదాపు ఇప్పుడు 1000 మందికి పైగా సువార్త చెప్పానమ్మా. నా ఆటోలో ఎక్కే ప్రతి ఒక్కరిని కూడా నేనేం చేస్తానంటే, వారికి ఇష్టమైతే గనక ఆ ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి నేను ఆ యొక్క చర్చికి నేను తీసుకెళ్తానమ్మా. వాళ్ళకి చెప్తాను, ఇక్కడికి రండి, మీ సమస్యలు తీరుతాయి, మీ బాధలు తీరుతాయి, ఇట్లా మీకు మోక్షం దొరుకుద్దని సువార్త చెప్తున్నానమ్మా. దాదాపు 1000 మందిని వారికి చెప్పి, ఒకవేళ వాళ్ళు ఇష్టపడితే గనక వారిని ఆటోలోనే తీసుకెళ్లి ఆ చర్చి దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెడతానమ్మా. తర్వాత దేవుడు తన కార్యం జరిగించుకుంటాడమ్మా అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కదా, ఒక ఆటో ఆయన తన పని ఏదైనా చేస్తా ఉన్నాడు. ఒక విశ్వాసి అయిన మనము మన పని మనం చేయొద్దా? మనకి దేవుడు మనకిచ్చిన బాధ్యత, రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉన్నది. ఎదుటి వారికి సువార్త చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ఎదుటి వారిని రక్షణలోకి నడిపించవలసిన బాధ్యత ఉంది. వారు నరకానికి పరిగెత్తుతున్నారు. ఆ నరకంలోంచి, అగ్నిలోంచి వారిని మరి లాగవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఎంత బాధ్యతాయుతంగా ఈ పని మనం చేస్తా ఉన్నాము కదా. మనకి ఒక సంఘర్షణ ఉంటది. చెప్పాలంటే భయం ఉంటది. కానీ జీవితాలను మార్చివేసే ఈ సువార్త సందేశాన్ని పంచుకోకుండా మరి నిస్సంకోచంగా మరి మరి యొక్క సువార్తను ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. విశ్వాసులు మన స్థిరచిత్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అనిశ్చిత, ఈ భయంతో నిండిన ఈ ప్రజలలో మరి యొక్క పరిస్థితుల్లో, ఈ ప్రపంచం ఈ యొక్క సామాజిక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగానే భయానకంగా ఉన్న ఈ పరిస్థితులన్నీ కూడా క్రీస్తుని గురించి మాట ప్రకటించాలంటే కదా. మన ఈ మధ్య ఋషికేశ ప్రాంతంలో సహోదరు అరుణ పురుషోత్తం యోహాన్ కుమార్ గారు నేషనల్ ప్రేయర్ నెట్వర్క్ వారు ప్రేయర్ వాక్కి వెళ్ళారు. అక్కడ ప్రైజ్ ద లార్డ్ అనే మాట చెప్పినా, జీసస్ అనే ఒక మాట చెప్పిన వెంటనే చుట్టుపక్కల జనాలన్నీ పోగైపోతారంట. ఆ మాట వినపడితే చాలు. అక్కడ కూరగాయలు అమ్ముకునేవాడు గాని, ఎక్కడ బయట ఏ వెండారైనా కూడా వెంటనే పోగైపోతారంట. ప్రజల్ని పిలుస్తారంట. మరి చిత్తుగా కొట్టేస్తారంట. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తారంట. కనీసం బైబిల్ అనేది బయటకు కనిపించకూడదు. వాళ్ళు మౌనంగా అక్కడ ఎవరికి వారు మౌనంగా నడుచుకుంటున్నట్టుగా వెళ్ళిపోయి ఇదంతా కూడా ప్రేయర్ వాక్ చేసి వచ్చారు. అంటే రోజు రోజుకి పరిస్థితులు మరి భయంకరంగా మారిపోతున్నాయి కదా. ఈ అవకాశం తిరిగి రాదు మనకి. కనుక సువార్తను ప్రకటించడానికి మనం సిగ్గుపడొద్దండి. ఈ యొక్క సువార్త యొక్క లోతైనటువంటి ఈ శక్తి అది ఎంతో పవర్ఫుల్ వెపన్ గా మనం ప్రకటించగలిగితే చాలు. యేసు నామములో శక్తి ఉన్నదయ్యా, యేసు నామము ఎంతో శక్తి గలదని మనం పాటలు పాడతాం కదా. జీసస్ అనే ఆ 2 మాటలలో, అసలు యేసు అనే 2 మాటల్లో ఎంత పవర్ ఉందండి. క్రీస్తు అనే పదము చాలా అన్ని సార్లు ఎక్కువగా మనం ఎక్కువగా యేసు 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 అనే పదం ఎక్కువ పలుకుతాం. యేసు అనగా రక్షకుడు, ఆయన రక్షణిచ్చే దేవుడు. ఆ మాటలోనే రక్షణ ఇమిడి ఉంది గనక ఆ యేసు అనే మాట ఎంతో పవర్ఫుల్ గా మరి వ్యక్తిలో పనిచేస్తుందండి. యేసు అనే నామాన్ని పలికించటానికి మనం ప్రయత్నించాలి. ఈ యొక్క ఆ యేసు అనే పదము వాళ్ళ నోటి వెంట మనం ఒప్పింపగలిగితే, యేసు ప్రభువా నన్ను రక్షించయ్యా, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావయ్యా, నువ్వు తిరిగి లేచావయ్యా, వెళ్ళిపోయావయ్యా, తిరిగి నా కొరకు రానయ్యున్నావు. ఈ ఒక్క మాట యేసు అనే నామాన్ని వారి చేత, వారి నాలుకలో మనం వారి పలికించగలిగితే చాలు. దేవుడే వారిలో ఆత్మకార్యము జరిగించుకుంటాడు. నా నామమును ఒప్పుకోవాలి ప్రతి ఒక్క మానవుడు. నా నామములో మోకాళ్ళు ఉనాలి. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి ఒక్క మోకాలు నా నామంలో వంగాలనేది దేవుని యొక్క ప్రణాళిక అనేది. ఆయన నామములో, యేసు నామములో వంగాలని. కనుక ప్రతి ఒక్కరు కూడా అట్టి విధంగా రక్షణ పొందుకొని మరి ఆ క్రీస్తులో కొనసాగటానికి
మనము మార్గదర్శకం అవుదుము గాక. మనం ఈ యొక్క పత్రికను మనం చూస్తే గనక ఈ పత్రిక అంతటా కూడా ఎలాగున ఆత్మలో పరివర్తన చెందాలి, మనం ఎలాగున సువార్త మనకి ఎంత అందుబాటులో ఉన్నదని మరి ఎలాగుననేది ఆ పత్రిక అంతా కూడా మనకు బోధిస్తుంది. రోమా పత్రిక ఈ కాలంలో చదవండి. రోమా పత్రికని కూడా డీటెయిల్ గా ధ్యానించండి. మరి ఆ ఎలాగున మానవుని యొక్క పాపానికి ప్రక్షాళన దొరుకుతుందనే విషయాలు, ఆత్మను గురించిన విషయాలు 8వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా ఆత్మను గురించిన విషయాలు రాయబడి ఉంటదో, మరి ప్రాముఖ్యంగా చూచినట్లయితే ఈ యొక్క మానవునికి ఉండే పాప పోరాట నియమము నుంచి మనం ఎలాగున మనం జయించగలమనే మాటలు 7వ అధ్యాయం అంతా వాపోతాడు. అయ్యో, ఈ మరణ నియమా నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు, మరి నేను దాసుడినైపోతున్నాను, నేను చేయకూడని కార్యాన్ని చేస్తున్నాను, ఎలాగని పాపాన్ని నేను ఎలా జయించాలని చాలా మదన పడిపోయి చాలా మాటలు రాస్తాడు 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. అబ్బా, క్రీస్తులో ఈ జీవమునిచ్చే నియమం ఏం చేస్తుందంటే, ఆ యొక్క ఎప్పుడైతే స్వార్థ ప్రకటన చేస్తున్నామో ఆ పాప నియమములో నుండి బయటకు రావటానికి కృప దొరుకుతుందండి. కనుక మనము ఈ పాపముతో నిండిన జీవితాలను వెలుగులోకి, లేకుంటే ఒక నీతిలోకి, ఒక పరిశుద్ధతలోకి తీసుకురావటానికి మనం మార్గదర్శకులం అవుదుము కాక, కదా. పాపాలకు మరి విముక్తి కలిగి రక్షణకు మూలమైన ఈ సువార్తను, ఇక దైవిక శక్తిని మనం ప్రజలకు మనం విడుదల చేద్దాం. సువార్త చెప్పడం అంటేనే అదొక దైవిక శక్తిని ప్రజల్లోకి మనం విడుదల చేయటం అండి. కనుక ఇటు విధంగా మరి సువార్త ప్రకటించడం ద్వారా మరి హింసలు కలుగుతుండొచ్చు, అవునా కదా. క్రీస్తులో సద్భక్తితో జీవిస్తేనే హింసలు ప్రారంభమైతే, సువార్త ప్రకటిస్తే ఇంకెలా ఉంటది. కరపత్రికలు పంచటానికి కూడా వీలు లేని పరిస్థితి. మన టీంలో మరి ప్రభాగ్రేస్ సువార్త పని చేయటంలో చాలా ముందుంటది. ఎప్పుడు కూడా బ్యాగ్ లో బోల్డెని కరపత్రికలు వేసుకుని వెళ్ళి ఏదో ఒక విధంగా ఎవరికొకరికి ఇచ్చేస్తా ఉంటది. చిన్న చిన్న బైబిల్స్, లేకుంటే చిన్న చిన్న పుస్తకాలు, లేకుంటే కొన్ని కరపత్రికలు పెట్టుకొని వాటిని ఇచ్చొస్తా ఉంటది. తను బలహీనురాలుగా ఉంది, నడవలేని పరిస్థితిలో ఉన్న తను ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాగ్ లో వేసుకుని వెళ్తాడు. నిజంగా ఆ ధైర్యానికి దేవుడు తనకిచ్చిన ఆ యొక్క తీవ్రమైనటువంటి ఆ తృష్ణ కొరకు నేను ఎంతో సంతోషిస్తాను. కనుక మనం వెళ్ళాలి, వెళ్ళే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వెళ్ళే వారిని మనం ప్రోత్సహించాలి, మనమన్నా సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే వారికి మనము సపోర్టుగా ఉండాలి. కనుక పౌలు యొక్క అచంచలమైన విశ్వాసాన్ని ఈ ఉదయకాలం మనం కూడా పొందుకుందుము కాక. ఆయన సువార్త ప్రకటించకపోతే ఇక నాకు మరి లోకమే లేదన్నట్టు ఒక చోట మాట్లాడతాడు కదా. సువార్త ప్రకటించుట నా బాధ్యత ఏందని మాట్లాడతాడు. కనుక మనమందరం కూడా ఈ సువార్త ప్రకటన చేయటిలో మనము వెనకంజ వేయకుందుము గాక. మన రీచ్‌లో వచ్చే ప్రతి ఒక్కరికి ఈ అనంతమైన దేవుని ప్రేమ, కృప గురించి మనం బోధిద్దాము. వారు ఎలాగున మరి నాశనానికి వెళ్ళిపోతున్నారో, నాశనంలో ఉన్న వారిని మనము రక్షించటానికి మనం పూనుకుందాం. ఇది నమ్ము ప్రతి వారికి కూడా రక్షణనిచ్చే ఒక సాధనంగా ఉన్నది. నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి, యూదునికి, గ్రీసు దేశస్థుడికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అన్నది. ఇక సువార్త, ఈ 3 మాటలు, మంచి వార్త, శుభవర్తమానము, దేవుని ప్రేమ వార్త ప్రకటించుట, అది మరి దేవుని శక్తిగా ఉంది గనక ఈ కార్యం మనం అందరము చేద్దాము. మనం ఎవరు కూడా సిగ్గుపడొద్దు, భయపడొద్దు, విడియపడొద్దు, జంకవద్దు. దేవుని కొరకైన పాత్రలుగా మన రీచ్‌లో వచ్చే ప్రతి ఒక్కరితో కూడా ఈ శుభవర్తమానం పంచుకోవటానికి దేవుడు మన జీవితాన్ని ఎలాగున మలిచాడో, ఎలాగున ఆయనలో అంటుకట్టాడో, ఈ మాటలన్నీ మనం చెప్పుడు ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన నోటి నుండి వచ్చే ఈ స్వార్థమానం ద్వారా అనేక మంది ఆత్మలలో దేవుడు కార్యము జరిగించును గాక. మనము నోరు బిగబట్టుకోకుండా నోరు తెరిచి
దేవుని మాటలను ప్రకటించుదుము గాక. కదా, మనం అందరం సమకూర్చబడిన దేవుడు మనకిచ్చిన దర్శనం ఏంటండి? ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. మనం ప్రకటించు స్త్రీలము, ధైర్యశాలులము, దేవుని కొరకు బలంగా పనిచేద్దాము. అనేక ఆత్మలను దేవుని రాజ్యానికి మనం సిద్ధపరుద్దాము. మన పని బీజాలు వేయటమే. ఆయన ఎప్పుడు మొలకెత్తించుకుంటాడో, ఎప్పుడు మన యొక్క దేవుని రాజ్య వారసులుగా ఆయన చేసుకుంటాడు. ఆయన ఇష్టము. మన పని మనం చేద్దాం. దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. కనుక ఈ స్వార్థ ప్రకటన చేయటంలో మరి పౌలు భక్తుడు కలిగిన హృదయము, ఆవేశము, ఆ తీవ్రత, దేవుని గురించి నాకు అత్యాసక్తి కలిగిన వారమై సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చే కృప మన టీం అందరము పొందుకొందుము కాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును కాక.